కానీ తరచుగా మనలో జరుగుతున్న పొరపాటు, పాపం అదే. దేవుని శక్తిని సరిగా అర్థం చేసుకోకుండా, సరిగా అంచనా వేయకుండా తరచుగా మనం దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తాం, తప్పుడు అంచనా వేస్తాం. ఇది తరచుగా జరుగుతున్న పొరపాటు. దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మీతో పంచుకుంటాను నేను. అనుమానాల వల్ల, అవిశ్వాసం వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో ఈరోజు మీతో పంచుకుంటా, దేవుని చిత్తం అయితే. అందులో మొట్టమొదటిది, దేవుడు అభ్యంతర పడతాడు, దేవుడు బాధపడతాడు. ఇక్కడ దేవుడు తానే చెప్పుకున్నాడు, అబ్రామా, నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి, అంటే సమస్తము చేయగలిగిన వాణ్ణి, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు పనికి మాలిన అనుమానాలు పెట్టుకొని అనవసరంగా నింద తెచ్చుకోవద్దు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు. నింద లేనివాడివై ఉండు అంటే ఇప్పుడు నింద తెచ్చుకున్నావు అని అర్థం. నేను సర్వశక్తుడిని అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆయన శక్తిని ఇక్కడ శంకించడం జరిగింది అని అర్థం. ఎవరి శక్తిని? జీవము గల దేవుణ్ణి శంకించే కదా. మరి శారాకి గర్భఫలం రావటం కష్టం కాబట్టి హాగరమ్మని చేసుకున్నాడు. అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే, శారా 75 ఏళ్ళు అయితేనేమి, 85 ఏళ్ళు అయితేనేమి, 95 అయితేనేమి, నేను తలుచుకుంటే 90 ఏళ్ళు వచ్చినా నేను బిడ్డని పుట్టించగలుగుతా. మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది మట్టి బొమ్మను మనిషిగా చేసి తిప్పినోడిని నేను. మోడైపోయిన బ్రతుకులను క్రొత్త చిగుర్లు పెట్టించేవాడిని నేను. ఎండిపోయి మోడైపోయినటువంటి బ్రతుకులను క్రొత్త చిగుర్లు పెట్టించే శక్తి గలవాడిని నేను. ఎండిపోయిన ఎడార్లను నీటి ఊటలుగా, నీటి మడుగులుగా చేయగలవాడిని నేను. చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడిని నేను. ఎందుకు నా శక్తిని సంశయించావు, సందేహించావు? ఎందుకు తక్కువ అంచనా వేశావు? ఇది నన్ను ఎంత అవమానపరిచావో తెలుసా నువ్వు? నిన్ను పలకరించాలంటేనే నాకు బాధేసింది అబ్రామా. నీవు నా శక్తి విషయంలో, నా బలం విషయంలో ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటావో అంత సంతోషం నాకు. కానీ నా శక్తి విషయంలో నువ్వు ఎన్ని తక్కువ అంచనాలు వేసుకుంటావో అంత గాయపరుస్తావు నన్ను, అంత బాధ పెడతావు నన్ను. ఇన్ని సంవత్సరాలు నేను నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే బాధ కలిగించావు నాకు. నువ్వు దేని చేత బాధ కలిగించావో తెలుసా? నీ సందేహము చేత. ఇది మనం ఏముందిలే కొంచెం డౌట్ పడ్డాం అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద బాధ కలిగించింది దేవుడికి. నేను చెప్పలా, లేఖనం చూపించి మాట్లాడుతున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని శక్తిని మనం సరిగా అంచనా వేయకుండా, తక్కువ అంచనా వేసి తగ్గించి మనం కానీ పొరపాటు అడుగులు వేస్తే దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడడు, మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. కావాలంటే చూడండి, ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాముకి 86 సంవత్సరాలు. మళ్ళా దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడిని అబ్రాముకు చెప్పినప్పుడు 99 ఏళ్ల ఈడు గలవాడు. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది? 13 ఏండ్లు. ఈ 13 ఏండ్లు మళ్ళీ అబ్రహాము దేవుడి సంభాషణ ఏది కూడా రాయబడలేదంటే ఆ సంభాషణ ఏది జరగల. ఎందుకు జరగల? బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? ముసలమ్మకి బిడ్డను ఏమిస్తాడులే అని అనుకున్నందుకు. ఏముందండి, అది చిన్న విషయమేగా. కానీ ఆ చిన్న విషయానికి ఎంతగా ఫీల్ అయ్యాడో చూడండి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ దేవుని గురించి కాస్తో కూస్తో మనకు అవగాహన ఆయన కలిగిస్తున్నప్పుడు దాని విషయంలో మనం జాగరూకులమై ఉండాలి. ముఖ్యంగా ఆయన శక్తి విషయంలో మనం సంశయం కలిగి ఉండకూడదు. ఎందుకో చెప్తా. దేవుని శక్తిని మనం సంశయించినప్పుడు, దేవుని బలాన్ని మనం అనుమానించినప్పుడు, అది నువ్వు నడుస్తున్నావు కదా, నీతో పాటు నేను కూడా నడుస్తాను అన్నాడు. సముద్రం మీద అలల మీద యేసయ్య నడుచుకుంటా వస్తుంటే ఆయన్ని చూసి ఈయన కూడా నడుస్తాను అన్నాడు. సరే దిగి రమ్మని పిలిచాడు. నిజంగానే పేతురు నీళ్ల మీద నిలిచాడు, నడిచాడు.
కొంచెం దూరం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే కొంత దూరం నడిచిన తర్వాత పేతురికి ఆశ్చర్యం, నేనేంటి నీళ్ళ మీద నడుస్తున్నానేంటి అసలు? ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఆ దినం వరకు నీళ్ల మీద ఈత కొట్టడం, నీళ్ల మీద పడవలో ప్రయాణం చేయటం తప్ప నీళ్లను కాలి కింద పెట్టుకొని నడవటం అనేది పేతురు లైఫ్లో లేదు. కానీ ఇంతవరకు కని విని ఎరగనటువంటి ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. అవి ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను కొలవలేదు కాబట్టి. కానీ అనేక క్యూసెక్కుల నీరు ఆయన కాళ్ళ కింద, పేతురు కాళ్ళ కింద ఉంది. పేతుర్ని ముంచట్లా, లెక్క ప్రకారం ముంచాలి, కానీ ముంచట్లా. నీళ్ల మీద నడుస్తున్నాడు, ప్రభు నడుస్తున్నాడు, పేతురు నడుస్తున్నాడు. ప్రభుకెళ్ళి చూస్తున్నాడు, యేసయ్యా స్తోత్రం హల్లెలూయా అని నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత, యేసయ్యకి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత గాలి రేగింది. అదిగో పక్కకు చూశాడు. పక్కకు చూసినప్పుడు డౌట్ వచ్చింది. మీరు గమనించండి, అప్పటిదాకా పేతుర్ని నీళ్ళ మీద నిలబెట్టి ఉంచింది ఏమిటి? విశ్వాసము ద్వారా దైవశక్తి. ఆ విశ్వాసం ఆయనలో ఉన్నంతసేపు మాత్రమే దేవుని శక్తి, మానవాతీతమైనటువంటి దైవశక్తి పేతురు మీద పని చేయగలిగింది. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఎప్పుడైతే సందేహం వచ్చిందో, అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన ఆ శక్తి పనిచేయలా. అందుకు కోపం దేవుడికి మనం అవిశ్వాసం చూపితే. పిచ్చోళ్ళారా, మీరే నష్టపోతారు అవిశ్వాసం చూపితే. అనుమానపడితే, సందేహిస్తే నేను కాదు నష్టపోయేది, నా శక్తి సరఫరా అయింది. కానీ నీలో ఉన్న అవిశ్వాసం, అనుమానం, అపనమ్మిక అనేది అడ్డగించిద్ది. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఎదుట ఉన్న కార్యాలు ఎంతటివైనా, వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా, పరిస్థితులు ఎంతటివైనా, అవి ఎంత జటిలమైనవైనా, వాటిని ఎప్పుడు నువ్వు హైలైట్ చేయొద్దు. వాటన్నిటికీ మించిన వాడు అతీతుడని దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణే మహిమపరచు, దేవుణ్ణే హైలైట్ చేయి, దేవుణ్ణే కీర్తించు, దేవుణ్ణే ఉన్నతంగా ఆలోచించు. నా పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి సార్, ఇంకా ఇవి ఇలా కాదు, ఇంకా ఇంతగా ఉన్నా కూడా వీటన్నిటిని మార్చగలడండి ఆయన, ఆయనకు సమస్తము సాధ్యమే అంటా ఉండు నువ్వు. నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఇలానే ఉంచడు, ఖచ్చితంగా వీటిని మారుస్తాడు, నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట ఎల్లప్పుడూ నీ నోట రాని. ఆ మాట నువ్వు దేవునికి ఇష్టడయ్యేటట్టు చేసిద్ది. రెండవది, దేవుని శక్తి నీ మీద పని చేసేటట్టు చేసిద్ది. ఆ మాట పలకటమే కదా, అది హృదయంలో కూడా విశ్వసించాలి. ఏమనాలి చెప్పండి? నా దేవుడు ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. గుర్తుపెట్టుకో, ఏమని పలకాలి? నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అబ్రాహాం చెప్పేది ఉండే శారాకి, శారా నీకు పిచ్చా, నేను నీకు సంతానాన్ని ఇస్తానని మాట్లాడిన దేవుడు నీ భార్య అయిన శారా ద్వారా కాదు, హాగరు ద్వారా ఇస్తానని చెప్పేది ఉంటాడు. కానీ చెప్పలా. ఫలానా స్త్రీ ద్వారా ఇస్తానని చెప్తుండే, కానీ చెప్పలేదంటే మరి నాకున్న స్త్రీ నువ్వే కదా, నీ ద్వారానే ఇస్తాడమ్మాయి, నువ్వేం మాట్లాడొద్దు, నా దేవుడు సర్వశక్తి గలవాడంటే సూపర్ ఉండేది. కానీ అనలా. దైవశక్తిని సంశయించడం ద్వారా సమస్య తెచ్చి పెట్టుకున్నాడు అబ్రహాము. ఇక్కడ 2 విషయాలు దేవుడు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అబ్రహాముకి. మొట్టమొదటిది ఏంటంటే, హలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఆ కిందికి చదివితే మీరు అక్కడ చెప్తాడు, ఏమని చెప్తాడో తెలుసా? నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో. అవన్నీ ఏం అవసరం లేదు, 15వ వచనం చదువు. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు,
ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. అద్దుగో ఏమయ్యా, ఓ ముసలమ్మ అయిపోయింది, ఆమెకి ఏడబుడతారులే పిల్లలని నువ్వు ఇంకొక ఆమెను దేవులాడుకున్నావు. సరే, ఆమె చెప్పని నువ్వు ఎంపిక చేసుకొని ఏదైనా కానీ అలా మీరు ఎంపిక చేసుకొని ఆ స్టెప్ మీరు తీసుకొని నన్ను తృణీకరించారు. నువ్వు నన్ను తృణీకరించావు. నువ్వు అంటే నీ భార్య అయిన శారాకి గర్భఫలం ఇయ్యలేనంత అసమర్థుడిని నేను. ఇయ్యలేనా? ఇయ్యగలవు దేవా. మరి ఇయ్యగలను అంటే మరి ఎందుకు చేసుకుని ఆ పని ఎందుకు చేశా అంటే అప్పుడు అట్లా అనుకున్నా ప్రభువా. ఎట్లా అనుకుంటావు నీ ఇష్టం వచ్చినట్టు? అంత అనుమానం ఉన్నోడు అసలు ఎందుకు బయలుదేరి వచ్చావు? విశ్వాసపడికి ఎందుకు వేసావు? గుర్తుపెట్టుకో, ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు ఏదైనా సాధ్యమే, నేను ఏదైనా చేయగలను. ఇంతవరకు లేదు నింద, ఇప్పుడు తెచ్చుకున్నావు, ఇక తెచ్చుకోవద్దు. అది 2 వార్నింగ్లు ఇచ్చాడు అక్కడ. ఇక్కడ మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. పరిస్థితులు ఎంత జటిలమైనవైనా, అవి ఎంత తల్లకిందులుగా ఉన్నా, అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా, అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు, నీ నోట్లో మాత్రం ఒక్కటే డైలాగ్ ఉండాలి. అదేమిటంటే, నా దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన సమస్తము సాధ్యపరచగలడు, నా కోసం ఏమైనా చేయగలడు. అది గుండె నిండా ఉండాలి విశ్వాసం. నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఏం చేస్తాడు? అయిపోయిందిగా, నీ బతుకు తెల్లారిపోయిందిగా, ఇంకేమైపోయింది? అరే బాబు, అయిపోయింది ఎక్కడరా? చచ్చిపోయి మట్టిలో మట్టి అయిన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధపరిచిన శక్తి గలవాడు నా దేవుడు. ఏమైపోయిందిరా? చచ్చిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. అంత చేయగలిగినోడు ఈ 4 రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా. ఏమమ్మాయి, చేయలేడా అని నువ్వు నీ తోటి అమ్మాయితో అనాలక్కాయ్. అది విషయం. ఏమైనా అర్థమైందా? అంతేగాని పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడకూడదు, పనికిమాలిన ఆలోచనలు ఆలోచించకూడదు. ఎందుకంటే అలా ఆలోచించావంటే అయ్యే జరుగుతాయి. వెధవతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి. కానీ ఏం చేద్దాం? రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత. రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు. వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు. మనం సాంగ్ పాడతాం చూడండి, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. బాణాల్ని ఖడ్గం అడ్డుకుంటుందా? ఏందా పాట? ఏదో రాశారులే, పెద్దోళ్ళు రాశారని వదిలేశాం. బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు, డాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, డాలు కేడం బాణాలను అడ్డుకునేది. ఖడ్గం ఏడ అడ్డుకుంటుందండి? ఈ కత్తి అన్నాడు అనుకో, ఈ డొక్కలో వేస్తాడు బాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం కావాలి? వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పుటకు ఏం కావాలి మనకి? చూడండి, పాట తప్పు పడదామా? పాట కరెక్టేనందామా? కరెక్టేనా? చూడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 16వ వచనం చదువు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇప్పుడు చెప్పండి, పాట రైటా రాంగా? కరెక్టే అన్నారుగా. ఏమండి,
దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు ఎప్పుడవుతారు? విశ్వాసమను డాలు పట్టుకున్నప్పుడు అవుతారు. బాణాలను అడ్డగించేది డాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డాలు పేరేంటి? విశ్వాసం. అంటే వాడు రోజు ఈ బాణాలు వేస్తానే ఉంటాడు. వాడికి అదే పని. బాయ్, నేను చెప్పేది వాస్తవం. అది మీకు తప్పదు, నాకు తప్పదు. దరిద్రుడు నన్ను కూడా టార్గెట్ చేస్తాడు. ఆ లూసిగాడు దరిద్రుడు పొద్దస్తమానం మన హృదయంలోకి వదులుతూ ఉంటాడు బాణాలు. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది ఎలా జరిగిద్దో, అది ఎలా జరిగిద్దో. ఏమండి, ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడంట. ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడు. వాడేదో చోరీ చేస్తున్నాడు. ఈలోపు భార్య భర్త మేల్కొన్నారు. భర్త గమనించాడు. పండుకున్నట్టే వాడు ఎటు తిరుగుతున్నాడో చూసి చటుక్కుని లేచి టపిక్కమని వాటేసుకున్నాడు దొంగోడిని. దొంగోడిని పట్టుకున్నాడండి. భర్త బలవంతుడు, దొంగోడేం పక్కకున్నాడు. అలా పట్టేసుకున్నాడు. ఇక వాడు కదా కిక్ అంటున్నాడు. వాడు మహా పట్టుబట్టాడు. అసలే దొంగోడు కదా, వదిలితే నన్నేడు చంపుతాడు అని పట్టుకున్నాడు గట్టిగా. ఎవరు? ఇంటి యజమాని. ఇక వాడు డిసైడ్ అయిపోయాను రా వీళ్ళ చేతిలో చిక్కాని. ఇక ఈరోజు నాకు పచ్చడైపోయింది అనుకున్నాడు. ఏంటిది పచ్చడైదు ఒళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయి ఇక వాడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నాడు. ఈలోపు భార్య ఉంది, ఈ ఇంటి యజమానుడి భార్య. ఆమె అన్నది అప్పటిదాకా మౌనంగా ఉండి, ఏముండో ఈ జాగ్రత్త, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏం చేస్తాడు వాడు? అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడని. అప్పటిదాకా రాలా వాడికి ఐడియా. అయిపోయాను రా బాబా అని పాపం వాడు బిగుసుకుపోయి కూర్చున్నాడు. ఎప్పుడైతే కొరుకుతాడు అందో కొరకనే కొరికాడు వాడు. అలా పట్టు గట్టిగా కోరికేసేటప్పుడు వీడు కేక పెట్టి వదిలాడు. జంపాడు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను తెలుసా? నవ్వుకోమని కాదు, సేమ్ ఇదే పని చేస్తాం మనం. వాడేసే అగ్ని బాణాల దెబ్బకి అట్లా జరిగిద్దేమో, ఎట్లా జరిగిద్దేమో, అదయిద్దేమో, ఇదయిద్దేమో, ఏమో 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 ఈ ఏమోలు అనుకోవటానికి నీకు తోడై ఉన్నోడు ఏమైనా అసమర్థుడా, శక్తిహీనుడా? పాటేమో ఎగిరెగిరి పాడతావు. పాటేమో ఎగిరి సర్వాధికారివి సైన్యములకు అబా. మరి అంతసేటు పాడేటప్పుడు ఆయన శక్తిని నువ్వు ఎందుకు సంకోచిస్తావు, సంశయిస్తావు, ఎందుకు అనుమానిస్తావు? అదే జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన చేయలేనిది ఏముంది? ఆయన సాధించలేని కార్యాలు ఏమున్నాయి? అయితే నేను బలహీనుడు అవుతానేమో కానీ నాకు తోడై ఉన్నవాడు బలవంతుడు. అబ్రహాం శారా ఇద్దరు కలిసి కూర్చొని, ఏమయ్యా 10 ఏళ్ళు అయిపోయింది, మరి శారా పనికిరాదా ఏంది నాయనా? మరి ఈమె సీనియర్ మోస్ట్ గొడ్రాలు, మరి ఈమెకి పిల్లలు పుట్టడం సాధ్యం కాదా ఏంది తండ్రి? మరి ఏం చేయాలి ప్రభా? కాస్త మాట్లాడిన ఆయన అని ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసినట్టయితే ఆయన ఇన్నిసార్లు దర్శించినోడు మళ్ళీ కనపడేవాడు, మాట్లాడేవాడు. ఏం భయపడవాకు, రెండో స్టెప్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను బిడ్డను పుట్టిస్తానని చెప్పేవాడు. అరే అంతసేటు కూర్చొని అంత ప్రశాంతంగా దేవుని ముందు కనిపెట్టి దేవా అని గోజాడుకునే పరిస్థితి లేకనే కదా తేడా పడింది. ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం అదే. సమస్యలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీకు అవి ఆత్మీయంగా కొంతమందికి ఉన్నాయి, మానసికంగా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి శారీరకంగా ఉన్నాయి బాధలు. శారీరకమైన బాధలు అంటే మీకు తెలుసు, అప్పుల బాధలన్నీ, రోగాలన్నీ, కేసులని, ఈ లేమని, ఉద్యోగం లేదని, పిల్లలు లేరని, అది లేరని తట్టడు ఉంటాయి. ఇప్పుడు కదిలిస్తే ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఒక్కొక్క రకమైన సమస్య చెబుతారు. మొత్తం రాసుకుంటే 3 రోజులు పట్టిద్ది. వాళ్ళు జస్ట్ సమస్య ఏంటని రాసుకుంటే అన్ని వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు ఆ వెరైటీలని నేనాడు చెప్పేది ఒకటి మాత్రం చెబుతాను, శారీరకంగా. ఇప్పుడు కాపురాలు విచ్ఛిన్నమైపోయిన గొడవలు కొన్ని ఉంటాయి. భార్య భర్త విడిపోయి, పిల్లలు మాటినక, భర్త తాగుబోతుడై, ఎన్ని శారీరక శ్రమలో, పిల్లలు చెడిపోయిన వాళ్ళై, భార్య మాటినక, ఏమండి ఎన్నో రకాల సమస్యలు.
ఈ ఈ ఈ సమస్యలన్నీ శారీరకమైనవి. కొంతమందికి మానసిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు ఏమి ఉండవు, కానీ ఊరకు ఆలోచిస్తుంటారు. ఏందో మరి వాళ్ళు ఏందో అర్థం శూన్యంలో చూస్తుంటారు, అంతా భ్రమ అంటుంటారు, కదిలిస్తే వేదాంతం మాట్లాడుతుంటారు. వాళ్ళ దెబ్బకి మనం కానీ వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చుని మనకు కూడా వచ్చింది నరాల వీక్నెస్. ఇక మనం కూడా మెంటల్ పేషెంట్ లాగా శూన్యంలో చూస్తా గందరగోళం అవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి అదొక రకమైన మానసిక బలహీనతలు, ఊరక ఆలోచిస్తూ ఉంటారు. మా నాన్న చెప్పినట్టు సందకాడు తెచ్చేవాడు సగం పొద్దుగాడు తెచ్చేవాడు, సందకాడు తెచ్చేవాడు కోసం సగం పొద్దుగాడు తెచ్చేవాడు ఏడిచాడంట. అంటే నైట్ తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట. ఎవడి కోసం ఎవడు ఏడవాలి? ఎవరి కోసం ఎవరు ఏడవాలి? మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం నైట్ తెచ్చేవాడు ఏడవాలి. ఇది రివర్సు. నైట్ తెచ్చేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడుతున్నాడంట. కొంతమంది ఆలోచనలు అట్టుంటాయి. అది జరిగితే ఎట్ట చేయాలి, ఇది జరిగితే ఎట్ట చేయాలి, అది ఏమైద్దో ఇదేమైద్దో, అట్లట్లో ఇట్లట్లో ఊరి నాయను ఎక్కడెక్కడ అన్ని కొప్పేసుకొని వాళ్ళు బుర్ర పాడు చేసుకుని వాళ్ళు ఆలోచించి చించి పక్కన వాళ్ళు కూడా సాగుపడుతుంటారు. ఇక మానసిక బలహీనతలు.